హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్చి 14న వచ్చినటువంటి లక్ష్మీ జయంతి రోజు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే పూజ చేసేవాళ్ళు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు లక్ష్మీ జయంతి ప్రతి సంవత్సరం కూడా తెలుగు మాసాల్లో ఆఖరి మాసం అయినటువంటి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వస్తుందండి. అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా మనం ఈ పూజ చేసుకోవటానికి ముందుగా తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి. అయితే ముందుగా పాల ప్యాకెట్తో స్టార్ట్ చేశాను. ఒక పాల ప్యాకెట్ దేనికోసం అంటే ఈరోజు అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కదండి. సో అమ్మవారిని ప్రతిష్ఠించడానికి పాల ప్యాకెట్, అలాగే నైవేద్యంకి కూడా, తరువాత పువ్వులు, అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వటానికి తమలపాకులు, నెక్స్ట్ దీపాలండి. కామాక్షి దీపమైనా లేదా లలితా దీపమైనా లేదా అష్టలక్ష్మి దీపమైనా కూడా మనము ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది. అలాగే ముందుగా గురువారం రోజున అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలండి. తర్వాత నేను దీపారాధనకి వాడే కుందులు అయితే చూపిస్తున్నాను. కుందులు మన ఇష్టం అండి, ఎన్ని కుందులైనా వాడవచ్చు. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడానికి బియ్యము, అలాగే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఒక చెంబులో వాటర్ తీసుకొనైనా పెట్టచ్చండి. తర్వాత పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేయటానికి, అలాగే వినాయకుడి విగ్రహం లేని వాళ్ళు వినాయకుడి పసుపు గణపతిని కూడా చేసుకోవటానికి, అలాగే కర్పూరము, పచ్చకర్పూరము. ఈరోజు పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిదండి. వీలుంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరంతో అయినా హారతి ఇవ్వచ్చు. అలాగే దీపారాధనకి శ్రేష్టమైన ఆవు నెయ్యినైతే వాడాలి. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనె అయినా వాడచ్చండి. అలాగే అమ్మవారికి ఎంతో మంగళకరమైన వస్తువుల్లో ఇవి ముందుంటాయండి. లక్ష్మీ గవ్వలు, అలాగే తామర గింజలు, అలాగే చిట్టి గాజులు కూడా గాజు రూపంలో ఉన్నవి తీసుకోవాలండి, ప్లాస్టిక్ గాజులు కాకుండా. తర్వాత గోమతి చక్రాలు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఎన్ని అయితే అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. సో ధూప్ స్టిక్స్ కూడా నేను తీసుకున్నాను. అలాగే చెప్పాను కదా, ఆవు నెయ్యితో దీపారాధన చేయలేని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా కూడా దీపారాధన చేయవచ్చండి. తర్వాత మనము సపరేట్గా పీఠం అరేంజ్ చేసుకుంటే ఈ శాండిల్వుడ్ పెర్ఫ్యూమ్ అయితే తీసుకున్నానండి. మంచి సువాసన కోసం పీఠం అరేంజ్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే పసుపు కుంకుమ వేసుకోవటానికి చిన్న చిన్న బౌల్స్ అండి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ ఎప్పుడు నిండుగా ఉండాలండి. అలాగే ఈరోజు అమ్మవారికి తాంబూలంలో గాజులు అయితే పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చాలా చాలా మంచిదండి. తాంబూలంలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, గాజులు అయితే ఉండాలి. అలాగే అగరబత్తులు 2, 5 ఎన్నైనా వెలిగించుకోవచ్చండి. నెక్స్ట్ నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉందండి. ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని నేను ఇవాళ అభిషేకం కోసం యూజ్ చేస్తాను. తర్వాత వినాయకుడిది కూడా విగ్రహం ఉందండి. ఆ వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకుంటాను. మీ దగ్గర ఇవేమీ లేని వాళ్ళు పసుపుతో లక్ష్మీదేవిని, వినాయకుడిని చేసి ఆహ్వానించి పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే సాంబ్రాణి కప్స్ లేని వాళ్ళు నిప్పుల మీద సాంబ్రాణి కూడా వేసుకోవడానికి సాంబ్రాణి పౌడర్ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాదు పౌడర్ కూడా మనం ఈ రోజులు పూజలో ఉపయోగిస్తాము. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవటానికి, అమ్మవారిని పూజించడానికి పసుపు అక్షింతలు అయితే వాడతామండి. తర్వాత మనం ఆ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ నైవేద్యానికి సంబంధించిన వస్తువులు అయితే ఒక దగ్గర పెట్టుకోవాలి. నేను ఈరోజు సేమియా పాయసం అయితే వండానండి. సో నేను ఆ సేమియా పాయసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని వండేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఉపయోగించే దీపాలు, బొట్లు పెట్టుకోవడానికి గంధంని కూడా ఉపయోగిస్తున్నానండి. అలాగే కడ్డీలు పెట్టుకోవడానికి కడ్డీ స్టాండ్, అలాగే గంట కూడా తీసుకున్నానండి. ఈ విధంగా అన్నీ ఒకే దగ్గర సర్ది పెట్టుకుంటే మనం ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకసారి పూజ స్టార్ట్ చేసిన తర్వాత పదే లెగవకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు పూజ. అలాగే అమ్మవారిని అలంకరించడానికి నగలు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఫ్లవర్స్తో అయినా కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. తర్వాత అమ్మవారికి అరటిపళ్ళు నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి. సో అరటిపళ్ళు నైవేద్యము కోసం అరటిపళ్ళు అయితే తీసుకున్నాను.
పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. మీ దగ్గర చీర ఉంటే చీర ఇవ్వచ్చు, లేదంటే 2 జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం అయినా ఇవ్వచ్చండి. సో దానికోసం నేను ఇక్కడ చీర తీసుకున్నాను. అలాగే సాంబ్రాణి వేయటానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. అండ్ ముఖ్యంగా అమ్మవారికి వాళ్ళ నారికేళాన్ని అయితే సమర్పించాలి. సో దానికోసం ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను. ఈ వస్తువులన్నీ ఉపయోగించి నేను లక్ష్మీ జయంతి రోజు అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.